చెప్పండి సార్ నేనే హలో చెప్పండి సార్ నేనేనండి. ఏం కావాలి? ఈ కులమత భేదాల గురించి ఎందుకు పెడుతున్నా సామే? ఏ కుల మతాలు? హిందూ, ముస్లిం, క్రైస్తవు. అవి కులాలు కాదే. ఏమైనా సార్ నాకు తెలియదు, మీరు చెప్పండి. మీరే కదా అడిగింది. మేము గోదరకాడి కోటలు కాదు కాదు. ఇప్పుడు మీరు ప్రశ్న మళ్ళీ అడగండి. కుల మత భేదాల గురించి ఎందుకు పెడుతున్నావు స్వామి కామెంట్స్ అని చెప్తున్నాను. ఏ కులం? కులం గురించి నేను పెట్టలేదే. కులం గురించి నువ్వు పెట్టలేవా? కులం గురించి పెట్టలే, మతం గురించి పెట్టాను. కులం అదే, కులం అంటే గదే, మతం అంటే గదే. మతాలంటే కులం మతం ఒకటేనా? ఏ మతం? మతాలు నాకు తెలియదు. మరి తెలియని కాడికి ఫోన్ ఎందుకు చేస్తారు మరి? స్వామి నీ దగ్గర తెచ్చుకుందామని. ఈ మతం మనకు స్వామి ఇప్పుడు కులం గురించి నేను పెట్టలేదు, మతం గురించి పెట్టాను. మతం ఏంటి ఇప్పుడు మీ సమస్య ఏంటి? స్వామి మీ సమస్య ఏంటి? ఏం లేదు స్వామి, మతము నేను హిందువును. మీరు హిందువా? హిందువును. మీ సర్టిఫికెట్ ఉందా? మీ సర్టిఫికెట్ లో ఏముంది? హిందూ అన్న. హిందూ ఏ సర్టిఫికెట్ లో ఉంది మీ హిందూ అని? మా అయ్యా హిందువే, మా తాత. నేను రాజ్యాంగం ప్రకారం అడుగుతున్నా, మీ సర్టిఫికెట్ లో ఏ సర్టిఫికెట్ లో ఉంది? హిందూ అని అడుగుతున్నాను అడిగాను నేను. నేను చదువుకోలేదు సార్. ఎందుకంటే మా అయ్య అప్పుడు గోదరకడుగు పంపించాడు. మా అయ్య అప్పుడు గోదరకడుగు పంపించాడు. మరి ఆయన గొర్రెలు కాసుకోండి, నాకు ఫోన్ చేయటం ఏంటి? అందుకొని కానీ దాని గురించి తెచ్చుకుందామని చెప్పేసి. దేని గురించి? ఇప్పుడు గోదర మేపుతున్నా. మేపుకోండి, నాకెందుకు? నేనేం చేస్తే దానికి? నాకేమైనా ధర్మం ఉందా అంటే లేదా? దేంట్లో? ఆ గోదర మేపేటట్లా. గొర్రెలు మేపే దాంట్లోనా? గోదలు, గొర్రెలు, మేకలు అన్ని. మీరు పోలీసులు అడగండి, నాకేం తెలుస్తుంది? అడిగితే ఏం చెప్తారు సార్? వాళ్ళు చట్టానికి. నాకు అడిగితే నేనేం చెప్తానండి? మీరు గొర్రెలు మేసుకుంటారు, ఆవులు మేసుకుంటారు, నాకేం సంబంధం అది? ఇప్పుడు కామెంట్లా ఫోన్లా పెడితే కాదు. ఇప్పుడు మీరు గొర్రెలు మేసుకోవడం ధర్మమా అంటే నాకేం తెలుస్తుంది? అది ధర్మమో అధర్మమో? అమ్ముకోండి, కోసుకోండి, తినండి, నాకేం సంబంధం అది? ధర్మం అధర్మం అనేది అవి రెండుకి ఒకటి తెలియదు, నాకు ఐడియా లేదు. గొర్రెలు కోసుకొని తినొచ్చో లేదో, లేకపోతే గొర్రెలు అమ్ముకుంటారో కాసుకుంటారో, ధర్మం అధర్మం నాకు తెలియదు మరి. కానీ నాకు కరెక్ట్ చెప్తాను. ఇప్పుడు నేను మా అమ్మ నాన్న ఉన్నారు, మా అమ్మ నాన్న కూర్చున్నా అని చెప్పేసి నేను అన్నా. వాస్తవంగా నేను అమ్మ నాన్నకి కూర్చున్నా. అయ్యేంత మందో తెలియదు నాకు. అమ్మ మాత్రం చెప్పింది నాకే కూర్చున్నా నా కొడుక అని చెప్పేసి చెప్పింది అమ్మ. కాడికి లెక్క నాకు తెలిసిన కాడికి పొద్దుగానే పొద్దుకాడికి పంపిస్తుంది అమ్మ. ఇక మళ్ళీ పొద్దుకి రాగానే ఇక మళ్ళీ పొద్దుగా లేచి ఇట్లా ఒక మొగ్గు గడి వస్తురాలి కుదరకు. ఆ గడ్డి వేసి పశువులకు అందుకొని దీనికి నన్ను రమ్మంటారండి. మీ అమ్మగారు గడ్డి కోసుకురమ్మన్నారని చెప్పి నన్ను రమ్మంటారు, ఇద్దరం కలిసి కోసుకొద్దామని కాల్ చేశారా ఏంటి? గట్లా లేదు సార్. కాల్ చేసి మా అమ్మగారు గడ్డి కోసుకురమ్మన్నారంటే నేనేం చేయాలా? నేను కూడా గడ్డి కొట్టాను రమ్మంటున్నారు నేను అనుకోవాలి. మరి నేను మూర్ఖుడు స్వామి, నాకేం తెలియదు. నువ్వు కాదు స్వామి, నువ్వు చదువుకోలేదు.